మనం ఈ వీడియోలో అనలాగ్ థ్రెషోల్డ్ ట్రిగ్గర్ బ్లాక్ గురించి నేర్చుకుందాం. ఓకే, మీరు సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకొని కింద మీకు లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి, డౌన్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత అనలాగ్ కేటగిరీలో అనలాగ్ థ్రెషోల్డ్ ట్రిగ్గర్ అనే బ్లాక్ ఉంది. అది తీసుకోండి, డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఓకే, ఈ బ్లాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒక ఇన్పుట్ ఉంది, ఒక అవుట్పుట్ ఉంది. ఒక ఇన్పుట్ నేమ్ వచ్చి ఏఎక్స్, ఇది అనలాగ్ ఇన్పుట్, అండ్ అవుట్పుట్ వచ్చి డిజిటల్ అవుట్పుట్. ఇక్కడ మీరు పైన సింబల్స్ అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఏ రాశారు కదా, స్లాష్ వచ్చి ఇది అనలాగ్, ఇది కిందది డిజిటల్ అవుట్పుట్. ఓకే, ఫస్ట్ మీరు ఒక అనలాగ్ ఇన్పుట్ తీసుకోండి. నేను ఒక అనలాగ్ ఇన్పుట్ తీసుకుని దాన్ని మన ఏఎక్స్ కనెక్ట్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఒక అవుట్పుట్ తీసుకోండి, డిజిటల్ అవుట్పుట్ తీసుకోవాలి, గుర్తుంచుకోండి. మన అవుట్పుట్ కనెక్ట్ చేయండి. ఓకే, కమాండ్స్ అసైన్ చేయండి. ఇది అనలాగ్ ఇన్పుట్. ఓకే, ఇది థ్రెషోల్డ్ ట్రిగ్గర్. ఓకే, తర్వాత అవుట్పుట్ కామెంట్ రాయండి, అవుట్పుట్. ఈ అప్లికేషన్లో నేను రేంజ్ వచ్చి 0 to 250 యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, మన ఎగ్జాంపుల్లో మీరు ఏ రేంజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. 0 to 250 రావాలంటే గెయిన్ ఉంది కదా, ప్రజెంట్ ఎంత ఉంది, 1 ఉంది. సో నేను ఎంత పెట్టాలి, 0.25 పెడితే నాకు రేంజ్ వచ్చి 0 to 250కి చేంజ్ అవుతుంది. గెయిన్ ఏమవుతుందంటే మనకు వచ్చే అనలాగ్ ఇన్పుట్ ఉంది కదా, దానికి మల్టిప్లై అవుతుంది అనమాట. ఓకే, ఆఫ్సెట్ అవసరం లేదు, ఎందుకంటే నాకు స్టార్టింగ్ వచ్చి 0 to 250 కావాలి కాబట్టి ఆఫ్సెట్ ఈ కేసులో అవసరం లేదు. నెక్స్ట్ థ్రెషోల్డ్ మీరు ఎప్పుడు ఆన్ చేయాలనుకుంటున్నారు. నాకు ఎప్పుడైతే అనలాగ్ వాల్యూ 100కి రీచ్ అవుద్దో, ఓకే, అప్పుడు నాకు అవుట్పుట్ ఆన్ అవ్వాలి. ఎప్పుడైతే అనలాగ్ ఇన్పుట్ 200కి రీచ్ అవుద్దో అప్పుడు అవుట్పుట్ అనేది ఆఫ్ అవ్వాలి. ఇది నా రిక్వైర్మెంట్. ఓకే, మీరు ఎటువంటి వాల్యూస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఈ ఆన్ ఆఫ్ రేంజెస్ అనేవి మీ యొక్క ఇన్పుట్ రేంజ్లోనే ఉండాలి, అవుట్ ఆఫ్ రేంజ్లో తీసుకోరు. ఓకే ప్రెస్ చేయండి. సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ డౌన్లోడ్ చేస్తాను. ఓకే, టూల్స్లోకి వెళ్ళండి, ట్రాన్స్ఫర్ పీసీ టు లోగో. మీ దగ్గర పిఎల్సి లేకపోతే మీరు సిమ్యులేషన్ యూజ్ చేసుకొని మీ ప్రోగ్రామ్ చెక్ చేసుకోండి. ఓకే, ఎస్, ప్రస్తుతానికి నేను ఆన్లైన్ టెస్ట్ మోడ్కి వెళ్తాను. ఐపీ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే ప్రెస్ చేయండి. ప్రజెంట్ అనలాగ్ ఇన్పుట్ వచ్చి 747 ఉంది వాల్యూ. ఓకే, ఇది మనం సిమ్యులేట్ చేసే వాల్యూ. బై డిఫాల్ట్ మన యొక్క 0 to 1000 అనేది అనలాగ్ ఇన్పుట్ యొక్క రేంజ్. మనం గెయిన్ యూజ్ చేస్తే అప్పుడు చేంజ్ అవుతుంది. అది చెక్ చేద్దాం. ఓకే, ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఐకాన్ వచ్చింది కదా, దీన్ని ప్రెస్ చేస్తే మనకి వాల్యూస్ వస్తాయి. ప్రజెంట్ వాల్యూ 187 ఉంది.
అందుకని మనకి అవుట్పుట్ అనేది ఆన్లో ఉంది. 200 వస్తే అవుట్పుట్ ఆఫ్ అవుతుంది. అదే కదా మనం సెట్ చేసిన వాల్యూస్. ఇప్పుడు చూద్దాం. నేను ఏం చేస్తానంటే పొటెన్షియోమీటర్ ముందు మినిమం తీసుకొచ్చేస్తాను. స్టార్టింగ్ వాల్యూ 0 ఉంది కదా. ఇప్పుడు స్లోగా ఇంక్రీజ్ చేస్తాను మన అనలాగ్ ఇన్పుట్ 1 అనేది. ఓకే, చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ కింద ఫీలో ఎంత ఉంది వాల్యూ? 218 ఉంది. అంటే ఇది స్కేలింగ్ ఎలా తీసుకుందంటే బై డిఫాల్ట్ సెన్సార్ది 0 to 1000లో తీసుకుంటుంది. ఓకే, ఎందుకంటే ఇవి 0 to 10 volts మనం సెలెక్ట్ చేసాం కాబట్టి. ఎక్కడ మనకి బ్లాక్లో. ఓకే, మనం స్కేలింగ్ అయిన తర్వాత అంటే గెయిన్ ఇవన్నీ మల్టిప్లై అయిన తర్వాత వచ్చే వాల్యూ ఇక్కడ చూపిస్తుంది. సో ఈ కేసులో మనం ఇక్కడ వాల్యూ కన్సిడర్ చేసుకోవాలి. ఇది ఫైనల్ వాల్యూగా కన్సిడర్ చేసుకోవాలి. ఇది స్టార్టింగ్ వాల్యూ. ఓకే, ఈ వాల్యూ బట్టి మనకి ఆపరేట్ అవుతుంది. 55 ఉంది కదా, 100కి రీచ్ అయితే మనకి అవుట్పుట్ ఆన్ అవుతుంది. అవుట్పుట్ 1 అనేది ఇక్కడ చూసారా, పిఎల్సీలో పైన ఉంది కదా రెడ్ కలర్ ఇండికేటర్, ఇది ఆన్ అవుతుంది చూడండి. 100 రీచ్ అయితే మనకి ప్రోగ్రామ్లో అప్డేట్ అవుతుంది, పిఎల్సీ దగ్గర కూడా అప్డేట్ అవుతుంది. చూసారా, లైట్ ఆన్ అయింది, అవుట్పుట్ ఆన్ అయింది అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఈ వాల్యూ 200 రీచ్ అవుతుందో అప్పుడు మనకి అవుట్పుట్ ఆఫ్ అయిపోతుంది. యాజ్ పర్ అవర్ లాజిక్ 200కి రీచ్ అయ్యింది, అవుట్పుట్ అనేది ఆఫ్ అయిపోయింది. సో మనం అనలాగ్ థ్రెషోల్డ్ ట్రిగ్గర్ అనే బ్లాక్ యూజ్ చేసుకుని ఒక అనలాగ్ ఇన్పుట్లో మనకి ఎక్కడ అవుట్పుట్ ట్రిగ్గర్ అవ్వాలి, ఎక్కడ అవుట్పుట్ ఆన్ అవ్వాలి, మళ్ళీ ఎక్కడ ఆఫ్ అవ్వాలి అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఒక లెవెల్ ట్రాన్స్మిటర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఆ లెవెల్ ట్రాన్స్మిటర్ మీకు ట్యాంక్ లెవెల్ 0 to 100% వస్తుంది. మీకు 50% వచ్చేటప్పటికి మీకు ఒక అలారం జనరేట్ అవ్వాలి, లేదా ఒక వాల్వ్ ఆపరేట్ అవ్వాలి, సమ్ యాక్షన్ కావాలి. ఓకే, అప్పుడు మీదికి ఈ బ్లాక్ యూజ్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. మీరు ఒక అనలాగ్ ఇన్పుట్ బేస్ చేసుకుని ఒక డిజిటల్ అవుట్పుట్ జనరేట్ చేసి ఎటువంటి డివైజెస్ ఆర్ ఎటువంటి అప్లికేషన్స్లో ఇటువంటి లాజిక్ యూజ్ చేశారో కమెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. ఓకే, సో దట్ మనకి డిఫరెంట్ అప్లికేషన్స్ మనకు అందరికీ తెలుస్తూ ఉంటాయి. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నేను నార్మల్ బయటకు వచ్చేసాను. ఓకే, రైట్ క్లిక్ చేస్తే బ్లాక్ ప్రాపర్టీస్కి వెళ్తే సెన్సార్ యొక్క రేంజ్ 0 to 10 volts ఉన్నాయి కదా, అందుకని 0 to 1000 వస్తుంది బై డిఫాల్ట్. దాన్ని మనం గెయిన్ అండ్ ఆఫ్సెట్ యూజ్ చేసుకుని మనకి రిక్వైర్డ్ రేంజ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఇక్కడ ప్లస్ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ ఒక టేబుల్ వస్తుంది. మనకి మ్యాక్సిమం అన్ని బ్లాక్స్కి కూడా కింద ప్లస్ అనే సింబల్ ఉంటుంది. ఆ ప్లస్ అనే సింబల్ క్లిక్ చేస్తే కొన్ని వాల్యూస్ కొన్ని డేటా వస్తుంది అనమాట. ఈ కేసులో ఏమొచ్చాయి, ఆన్ థ్రెషోల్డ్ వాల్యూ, ఆఫ్ థ్రెషోల్డ్ వాల్యూ, మన యొక్క ఏఎక్స్. ఓకే, అంటే అనలాగ్ ఇన్పుట్ వాల్యూ. ఈ టేబుల్ వచ్చిన తర్వాత ఈ టేబుల్కి ఇక్కడ మీరు చూస్తే కనుక లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కనెక్టర్స్ ఉన్నాయి కదా. దీని మీనింగ్ ఏంటంటే ఈ వాల్యూస్ని మనం బ్లాక్ ప్రాపర్టీస్లో మనం ఎంటర్ చేసాం కదా, అదొక ఆప్షన్ వాల్యూస్ని ఎంటర్ చేయడానికి. ఓకేనా, ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకి వేరే బ్లాక్స్ ఉంటాయి కదా, అనలాగ్ కంపారేటర్ బ్లాక్, అనలాగ్ యాంప్లిఫైయర్ అని ఇంకా రకరకాలు ఉన్నాయి బ్లాక్స్. ఇక్కడ మీరు చూస్తే కనుక స్క్రోల్ చేసి డౌన్ చేస్తే చూడండి, యాంప్లిఫైయర్, వాచ్ డాగ్, డిఫరెన్షియల్, మల్టీప్లెక్సర్, అనలాగ్ ర్యాంప్ అని చాలా బ్లాక్స్ ఉన్నాయి కదా. ఆ బ్లాక్స్లోంచి మీరు డేటా తీసుకొని ఈ బ్లాక్కి కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆన్ అనే వాల్యూ ఉంది కదా, దీన్ని మనం వేరే బ్లాక్ నుంచి తీసుకోవచ్చు. అదొక ఆప్షన్ అనమాట. మీరు ఎటువంటి బ్లాక్స్ నుంచి తీసుకోవచ్చు అనేది ఎలా తెలుస్తుందంటే కనుక ఈ బ్లాక్ ఉంది కదా,
సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి హెల్ప్ ఉంది కదా కింద, ఇక్కడికి వెళ్ళండి. ఈ హెల్ప్‌లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఆ బ్లాక్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే. అదేవిధంగా మీరు వాడే పారామీటర్స్ ఉంటాయి కదా! గెయిన్ అని, ఆఫ్‌సెట్ అని, ఆన్ థ్రెషోల్డ్, ఆఫ్ థ్రెషోల్డ్, ఇంక వేరేవి ఏదైనా ఉంటే వేరేవి. వాటి యొక్క మాక్సిమం రేంజెస్ ఎంత నంబర్స్ ఎంటర్ చేసుకోవచ్చు, మినిమమ్ నెంబర్ ఎంత ఎంటర్ చేసుకోవచ్చు, అవన్నీ కూడా ఇక్కడ తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే గనక గెయిన్‌లో మనం మాక్సిమం -10 టు +10 మాత్రమే ఎంటర్ చేయగలం. అంతకుమించి ఎంటర్ చేయలేం. ఓకే. సో, ఇవన్నీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంపార్టెంట్ ఇవి. అదేవిధంగా పారామీటర్స్ ఆన్ అండ్ ఆఫ్ ఉంది కదా! మీరు ఏ బ్లాక్స్ నుంచి డేటా తీసుకోవచ్చు లేదా డేటా ఇవ్వచ్చు అనేవి ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ చూసారా? అనలాగ్ కంపారేటర్ ఏఎక్స్ మైనస్ ఏవై, అనలాగ్ యాంప్లిఫైయర్ ఏఎక్స్, ఇలాగ అన్నీ మెన్షన్ చేశారు. ఈ బ్లాక్స్ నుంచి మనం డేటా కనెక్ట్ చేసుకోవచ్చు లేదా తీసుకోవచ్చు. డిపెండ్స్. ఓకే. దాని టైమింగ్ డయాగ్రామ్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఓకే. మీరు ఇటువంటి అప్లికేషన్ ఎక్కడ యూజ్ చేశారు? ఎక్కడ చూశారు? మన కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. అదేవిధంగా తెలుగుకి సంబంధించిన సోషల్ ఛానల్స్ లింక్ అనేది నేను కామెంట్స్‌లో ఇస్తున్నాను. దాన్ని ఓపెన్ చేసుకొని మన పేజెస్‌ని ఫాలో అవ్వండి. మనం ఎప్పుడైనా సరే ఒక వీడియో గాని, రిలేటెడ్ డేటా మనం పబ్లిష్ చేసినప్పుడు మీకు ఇమ్మీడియేట్‌గా అప్డేట్ అనేది వస్తుంది. ఓకే. థాంక్ యూ. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.